స్వస్తిక్ తేజ వాళ్ళది విత్తనాలు తెచ్చామండి. మొలక శాతం బాగుందండి. వేరు వ్యవస్థ సూపర్ గా ఉందండి. అసలు మా కాడ పడ్డ ఈ సంవత్సరం వర్షానికి వేరే రకం అయితే మొత్తం పడిపోయేదండి. మొత్తం అలాగే నిలబడి నీట్ గా మళ్ళీ ఎట్నో సెట్ అయింది. ఎదుగుదల బాగుంది. బెట్టకి పర్వాలేదండి. స్వస్తిక్ తేజ చిక్కటి కాపు, దగ్గర గనుపులు, 4-5 స్టెప్పులు కూడా వేసి నీట్ గా దగ్గర చిక్కటి కాపు కాస్తుందండి. ఇది స్టార్టింగ్ పడ్డ కాయ కాడ నుంచి లాస్ట్ కాయ కూడా అదే సైజు ఉందండి. స్వస్తిక్ తేజ రకం అయితే ఒకటే సైజు ఉంటుంది. ఇది మంచిగా దగ్గర కాపండి బాగుంటదండి. ఈ స్వస్తిక్ తేజ రకం మనం ఏ మందు కొట్టినా రిజల్ట్ తొందరగా చూపిస్తుంది. బాగుంటుంది రకం. స్వస్తిక్ తేజ రకానికి తెగుళ్ళు తక్కువ అండి. బూజు తెగుళ్ళు గాని, ఆకుమచ్చ, అన్ని తెగుళ్ళు ఈ స్వస్తిక్ తేజ రకంలో తక్కువ అండి. మేము లాస్ట్ ఇయర్ వేరే రకాలు వేస్తే కొమ్మ కుళ్ళుడికి 4-5 టైమ్స్ మందు కొట్టాము. దీనికి ఒకసారి 3 స్టార్ తెచ్చి కొట్టాము. దాంతో కొమ్మ కుళ్ళుడు అని లేదండి. స్వస్తిక్ తేజ రకంలో అయితే ఒక్కసారితో కంట్రోల్ అయిపోయింది. అసలు కాయకుళ్ళు అయితే 100% బెటర్ వేరే రకాలతో పోలిస్తే. స్వస్తిక్ తేజ